రాష్ట్ర అధ్యక్షుడిగా సిద్ధాల శివప్రసాద్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2028 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. తిరుపతి కలెక్టరేట్లో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని పదవులు పోటీ లేకుండా భర్తీ అయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసమే ఈ బాధ్యతలు స్వీకరించామని శివప్రసాద్ అన్నారు. ఉద్యోగుల పనిభారం, సిబ్బంది కొరత, భద్రతా సమస్యలు, పెండింగ్ అంశాల పరిష్కారంపై దశల వారీగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. जीवन कुमार नेपदार on the occasion of my election to the post of President. Vardillale. Come on. Hey. స్పోర్ట్స్ సెక్రటరీ కప్ ఇంపార్టెంట్ అమ్మా, కప్పు జాగ్రత్త అమ్మా. కప్పు అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలోని రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది. దీంట్లో రెండోసారి నన్ను రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గతంలో రెవెన్యూ సమస్యల మీద సుదీర్ఘ పోరాటం చేశాం. ఆ పోరాటం ఫలితంగా ఈరోజు రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ ఏకతాటిపైకి వచ్చి మమ్మల్ని, మా టీంని, మా ప్యానల్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని మా మీద బాధ్యత ఇంకా కొంచెం పెంచారు. రెవెన్యూ ఎంప్లాయీస్ ఎంతో కష్టపడుతుంటారు. అయినా పాపం మంచి పేరు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఉన్న రెవెన్యూ ఎంప్లాయీస్ కోసం పనిచేసే ఒక వ్యవస్థ అయితే కావాలి. అది రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్. మా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ స్టేట్ నాయకుడు ఉపరాజ్ గారు ఎప్పటికప్పుడు మాకు మీటింగ్ పెట్టుకొని తగు సూచనలు ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వం వాళ్ళ పథకాల మేరకు, అలాగే ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ అసోసియేషన్ రెవెన్యూ ఎంప్లాయీస్ పక్షాన పోరాడుతుందని తెలియజేస్తున్నాను.